నేను ఫోటోగ్రఫీ వర్స్ ఎడిటింగ్ రెవెన్యూ చార్జెస్ పేమెంట్స్ గురించి కొన్ని సిరీస్ చేస్తున్నాను. ఆ వీడియోలు చూసి మీరు ఒక నిర్ణయానికి రండి. ఆల్బమ్ డిజైనింగ్ వీడియో ఎడిటింగ్ చేయడానికి ఎవ్వరూ రావట్లేదు. ఆల్రెడీ ఆల్బమ్ డిజైనింగ్ వీడియో ఎడిటింగ్ చేస్తున్న వాళ్ళు అందరూ కూడా ఫోటోగ్రఫీకి షిఫ్ట్ అయిపోతున్నారు. ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీలో డబ్బులు చూసినట్టు ఎవరైనా సరే ఆల్బమ్ డిజైనింగ్ వీడియో ఎడిటింగ్ చేయడానికి ఎవరూ ఇష్టపడరు. ఏ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అయినా కమర్షియల్ ఫోటోగ్రాఫర్ అయినా ఆల్బమ్ డిజైనింగ్ వీడియో ఎడిటింగ్ చెయ్యరు. డిజైనింగ్ ఎడిటింగ్ ఫీల్డ్ లోకి రావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే కొన్ని రోజులు తిరిగి నోటీస్ చేయండి. పెద్ద పెద్ద దిగ్గజాలు ఎవరైనా సరే ఆల్బమ్ డిజైనింగ్ వీడియో ఎడిటర్లను పెట్టి డిజైన్ చేయించుకుంటారు. వాళ్ళు ఎప్పుడు సిస్టమ్ దగ్గర కూర్చుని వర్క్ చేయరు. నేను చెప్పిన లాజిక్స్ విని ఈ ఫీల్డ్ లోకి రావాలా అన్నది మీరు నిర్ణయం తీసుకోండి. నాకు ఫ్యాషన్ అన్న డబ్బులు రాకపోయినా పర్వాలేదు, స్టోర్ సంవత్సరాల తర్వాత మెయింటైన్ చేసుకుంటాను అంటే మీ ఇష్టం. రేపు నుండి రాబోయే మన ఫోటోగ్రఫీ వెర్స్ ఎడిటింగ్ చార్జెస్ సిరీస్ లో ఫోటోగ్రఫీకి పెట్టుబడి ఎంత పెట్టాలి, ఎడిటింగ్ కి ఎంత పెట్టుబడి పెట్టాలి, అలాగే ఆల్బమ్ డిజైనింగ్ పెట్టుబడి ఎంత, అలాగే వీడియో ఎడిటింగ్ పెట్టుబడి ఎంత, దానికి వచ్చే ఆదాయం ఎంత, దీనికి వచ్చే ఆదాయం ఎంత అన్నది మనం రేపు రాబోయే సిరీస్ నుండి చూద్దాం. అందరూ ఈ సిరీస్ కోసం చూడండి. రానున్న యువత ఈ ఫీల్డ్ లోకి ఎవరు రావాలనుకుంటున్నారో దాని ఆదాయం దీని ఆదాయం ఎంత తెలుసుకోవడం కోసం రేపు వీడియో వరకు వేసి ఉండండి.